ఏది నీకు హాయినిస్తుందో అది గుర్తించు. వేరే వ్యక్తి యొక్క ఆలోచన నీ నుంచి తీసివేసి ఒకసారి చూడు. స్నేహం ఉంది ప్రకృతిలో, స్నేహితులు లేరు. ప్రకృతిలో స్నేహం మాత్రమే ఉంది. అంటే మ్యూచువల్ ఆదరణ ఉండాలి. అనంత స్నేహం ఉంది నీలో. అంటే ఇక్కడ స్నేహితులు ఇంపార్టెంట్ కాదు. అది స్నేహం మాత్రమే ప్రతి ఒక్కరితో నీకు ఉండొచ్చు. అది పరిపూర్ణంగా అనుభవించడం ఇంకా చాలు అనుకోవటం. ప్రకృతి పరంగా మూలంలో అందరూ ఒకటి. ప్రపంచపరంగా నీవు వేరు, నేను వేరు. ఆనందం అంటే నీలో గుర్తించే చిన్న సంవేదన, బయట నుండి వచ్చేది కాదు. సంతోషానికి ఆపోజిట్ ఉంది కానీ ఆనందానికి లేదు. ఆనందం అంటే నువ్వు అనుభవించింది, అది చెప్పలేవు. ఎక్స్పెక్టేషన్ అనేది లేనిది రిలేషన్షిప్. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, దానిలో నీకు ఫ్రెండ్షిప్ ఉండదు, రిలేషన్షిప్ ఉండదు. మోక్షం అంటే కోరిక లేనిది అని అర్థం. అప్పుడే నీకు మోక్షం వచ్చినట్టు లెక్క. ఆలోచన అంటే మనలో కలిగే ఆకస్మిక సంవేదన, అనుకోకుండా వచ్చే సంవేదనే ఆలోచన. అంతర్గత ప్రపంచం వ్యక్తికి వేరు, బాహ్య ప్రపంచం అందరికీ ఒకటే. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తావు, నువ్వు అనవసరమైన వస్తువులన్నీ నీ బ్యాగ్లో వేసుకోవద్దు. అయ్యే ఆలోచనలు, అనేక రకమైన ఆలోచనలు వస్తాయి. అది నీకు ఏది మేలు చేస్తుందో, ఏది అనవసరమైందో గుర్తించడం నీ విచక్షణకు సంబంధించింది. సమయానికి లింక్ చేయకుండా ఊరికే ఆ పని నిదానంగా చేస్తూ ఉండటానికి క్లారిటీ వస్తుంది. ఏ పని అయినా సరే నువ్వు సమయంగా కాకుండా ధ్యానంగా చేస్తూ ఉండు. మనస్సు అంటే ఆలోచనల కలయిక. ఆత్మ అంటే పెరగనిది, తరగనిది, నువ్వు క్రియేట్ చేయలేనిది, కరెక్ట్ కానిది, దాన్ని కరెక్ట్ చేయలేవు. ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే అది ఆత్మ అవుతుంది. ఒక సజీవ గంభీర నిశ్చల స్థితి ఆత్మ. మనిషి క్రియేట్ చేయనిదంతా ఆత్మే. ఆత్మస్థితి నీవు ఉన్నప్పుడు నీతో ఉండి, నువ్వు లేనప్పుడు కూడా ఉండేదే ఆత్మ. ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసేది సాక్షి భావన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. భయం అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోకపోతే కలిగేది. ఇప్పుడు చావంటే అర్థం కాకపోతే భయం వేస్తుంది. బాడీ అనుకుంటే భయం వస్తుంది. రోజు చస్తూనే ఉంటుంది బాడీ, కణాలు రోజు నిర్వీర్యం అవుతూనే ఉంటాయి. నువ్వు నిద్రపోయినప్పుడు అందరూ మంచివాళ్ళే, మేలుకు వచ్చినప్పుడు మంచి చెడు రెండు వస్తాయి. నిన్ను నీవు ఎలా గౌరవించుకుంటున్నావో ఇతరులను కూడా అలా గౌరవించినప్పుడు నీకు ద్వేషం ఉండదు. నీ పరిధిలో ఉన్నదాన్ని పరిపూర్ణంగా చేయటం ధర్మం. నీకు సాధ్యం కానిదాన్ని చేయకపోవటం అది కూడా ధర్మం. నీ మనసులో ఆలోచనలు తగ్గుముఖం పడితే నీ ఆరా బాగుంటుంది. స్లో డౌన్ అవ్వాలి. జ్ఞాపకం అంటే ఉంచుకోవడం. ఉన్నదంతా చీకటే, వెలుగు రాగానే చీకటి మాయమవుతుంది. అదే మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు అంటూ ఏమి లేవు. అజ్ఞానమే అంతా ఉంది. జ్ఞానం కోసం తాపత్రయపడతాడు మనిషి. జ్ఞానంతోనే పుడితే తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. వర్తమానంలో దుఃఖం ఉండవచ్చు, తలుచుకొని బాధపడవద్దు. జ్ఞానమే ఉంటే నువ్వు ప్రత్యేకంగా జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మౌనం అంటే మాట్లాడకపో, అంతర్గతంగా చెదరని స్థితి. నువ్వు మాట్లాడకుండా కూర్చున్న నీ ఆలోచనల బుర్రలో అనేకమైన తిరుగుతూ ఉంటే అప్పుడు మౌన స్థితి నీకు అనుభవం కానట్టే. నువ్వు అంతర్గతంగా మౌనంగా ఉంటే అదే అసలైన మౌనం. ప్రపంచంలో మాటకే ఎక్కువ శక్తి ఉంటుంది. మాటే మంత్రం.